ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎంబ్రియో బావుండాలి. మీ గర్భసంచి లైనింగ్ బావుండాలి. ఈ రెండిటి వల్లే మాక్సిమం సక్సెస్ డిపెండ్ అయ్యి ఉంటది. ఈ రెండిటి మీదే. ఒక్క 5% ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టెక్నిక్. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చాలా మెటిక్యులస్‌గా ఆ ట్రైన్డ్ ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా వెరీ, వెరీ స్లో కంట్రోల్డ్ మూవ్‌మెంట్‌గా ఎళ్ళాలన్నమాట. విత్ ద గైడెన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో, స్కానింగ్ గైడెన్స్‌లో ఎంత దూరం వెళ్తున్నారు? గర్భసంచిలో ఏ పాయింట్ దాకా వెళ్తున్నారు? ఎక్కడ ఎంబ్రియోని రిలీజ్ చేస్తున్నారు? ఒక పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అనే ఒక పాయింట్ ఉంటది గర్భసంచిలో. అది మన ఫండస్ అంటే గర్భసంచి టాప్ పాయింట్ నుంచి ఒక 1 సెంటీమీటర్ కింద. ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్‌లో ఎంబ్రియో డ్రాప్ అయింది అంటే మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. బికాస్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్. సో, ఆ పొజిషన్‌కి కరెక్ట్ క్యాథెటర్ తీసుకెళ్లారా? స్కాన్ ద్వారా చెక్ చేసుకుంటూ కరెక్ట్‌గా అక్కడ రిలీజ్ కూడా వెరీ స్లో అండ్ కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ ఎంబ్రియో. ఇప్పుడు మనకే చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోము. అలాంటిది ఎంబ్రియోని ఎంత స్లోగా విడుదల చేయాలి? ఎంబ్రియో అనేది అప్పుడే తయారైన ఒక న్యూ బార్న్ ఇదన్నమాట. సో, దాన్ని చాలా డెలికేట్‌గా డీల్ చేయాలన్నమాట. ఎంబ్రియాలజిస్ట్ స్కిల్ అంతే బావుండాలి. ఎంబ్రియోస్‌ని తీసుకొచ్చే విధానం కూడా ఎంబ్రియాలజిస్ట్ లోడింగ్ టెక్నిక్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఫాలో చేయాలి. ఎంబ్రియాలజిస్ట్ మనకి క్యాథెటర్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనం జాగ్రత్తగా క్యాథెటర్‌ని ఇన్సర్ట్ చేసి చాలా స్లోగా ఎంబ్రియో రిలీజ్ చేయాలన్నమాట.